భగవద్గీతను చూసి చాలామంది భయపడతారు. ఎందుకంటే అది పెద్ద గ్రంథం అని కాదు. అందులోని శ్లోకాలు చదవటానికి కష్టంగా అనిపిస్తాయి. అర్థం కావడం కష్టంగా అనిపిస్తుంది. అందుకే నేను నా వాయిస్‌తో ప్రతి శ్లోకాన్ని సరళంగా చదివి దాని తాత్పర్యాన్ని సులభంగా మీకు వివరిస్తాను. భయపడకండి. భగవద్గీత కష్టం కాదు. అర్థం చేసుకుంటే అది మన జీవితానికి దారి చూపే దీపం. అందులోని ఈ శ్లోకం చూడండి. కర్మణ్యే వాదికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూర్ మాతే సంగోస్త్వ కర్మణి. దీని తాత్పర్యం మనిషికి హక్కు ఉన్నది. తన కర్తవ్యాన్ని చేయటంలో మాత్రమే, ఫలితంపై కాదు. ఫలితం కోసం మాత్రమే పనిచేయకూడదు. అలాగే ఫలితం రాదేమో అని పని చేయకుండా ఉండకూడదు. మన కర్తవ్యాన్ని నిశ్శబ్దంగా చేయాలి. ఎవరికీ చెప్పకుండా చేయాలి. ఫలితాన్ని భగవంతుడిపై వదిలేయాలి. అప్పుడు మనసుకు శాంతి, జీవితానికి విజయం స్వయంగా వస్తాయి. మన పని మనం చేసుకుంటూ పోతే విజయం మన వెనకాల పరిగెత్తుకుంటూ వస్తుంది. మీకీ వీడియో నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి